ఆటో డ్రైవర్ కుమార్తెగా జన్మించి ఐఏఎస్ అధికారి అయింది అదీబా ఆనం. ఆల్ ఇండియా ర్యాంకింగ్ 141 స్ఫూర్తిదాయక కథ. కష్టం, పట్టుదల మరియు ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమే. ఇది మరోసారి నిరూపించింది మహారాష్ట్రకు చెందిన అదీబా ఆనం. ఆమె తండ్రి ఆటో డ్రైవర్, కానీ కలలు మాత్రం ఆకాశాన్ని దాటిపోయాయి. ఆమె కుటుంబం, విద్యా ప్రయాణం, ఎదురైన సమస్యలు, ఎదురైన సవాళ్లు, ఆమె జీవితం వెనుక ఉన్న గాథ. ఇది అదీబా ఆనం కథ. 2024లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 142వ ర్యాంక్ సాధించి మహారాష్ట్రలో మొదటి ముస్లిం మహిళా ఐఏఎస్ అధికారిగా చరిత్ర సృష్టించింది. ఈమె జీవితం ప్రతి అడుగులో పోరాటం, పట్టుదల, ప్రేరణతో నిండి ఉంది. ఆమె ప్రయాణం కష్టాలతో నిండినప్పటికీ ఆమె దృఢ సంకల్పం మరియు కుటుంబ మద్దతుతో ఆమె లక్ష్యాన్ని చేరుకుంది. ఈ కథ ఎందరో యూపీఎస్సీ ఆశావాదులకు స్ఫూర్తినిస్తుంది. అదీబా ఆనం మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలోని కలాం చౌక్లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి అష్ఫాక్ అహ్మద్ ఒక ఆటో రిక్షా డ్రైవర్. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం సతమతమైన అష్ఫాక్ గారు తమ కూతురు విద్యకు ఎలాంటి అడ్డు రానివ్వలేదు. ఆమె తల్లిదండ్రులు చదువుకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు అంటే, మా పిల్లలు చదివి గొప్పవాళ్ళు కావాలి అనే ఆశతో అభిదాను చదివించారు. అది వాళ్ళ కుటుంబానికి చాలా పెద్ద బలిదానం. అదీబా ఉర్దూ మాధ్యమంలో జిల్లా పరిషత్ పాఠశాలలో చదివింది. ఆమె విద్యాపరంగా ఎప్పుడూ ముందంజలో ఉండేది. 10వ తరగతిలో 94%తో, 12వ తరగతిలో సైన్స్ స్ట్రీమ్లో 92% సాధించింది. ఆమె పూణేలోని ఇనాందార్ సీనియర్ కాలేజీ నుండి గణితంలో బీఎస్సీ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి అదీబాకు డాక్టర్ కావాలనే కల ఉండేది, కానీ నీట్ పరీక్షలో విజయం సాధించలేకపోయింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య విద్య ఆమెకు అందని ద్రాక్షగా మిగిలిపోయింది. కానీ మెడికల్ చదువుల ఖర్చులు ఊహించదగినవి కాదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామాజిక మార్పు చేయగల అవకాశాన్ని చూసి ఆమె యూపీఎస్సీ వైపు దృష్టి పెట్టింది. ఆ కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండేది. తిండి, వస్త్రాలు, చదువు అన్నింటికి పోరాడే స్థితిలో ఉండేవారు. అయినా ఆమె ఆశను వదులుకోలేదు. ఆమె మామ నిజాముద్దీన్ షేక్ ఒక స్థానిక ఎన్జిఓ కార్యదర్శి ఆమెను సివిల్ సర్వీసెస్ వైపు ప్రోత్సహించారు. సదరు ఎన్జిఓ ఆమెకు ఆర్థిక సాయం మరియు మోటివేషన్ ఇచ్చింది. ఆమె ఆలోచనలకు ఊపిరి పోసింది. అలా ఇక్బాల్ కవిత్వం ఖుద్కో కర్ బులంద్ ఇత్నా కే హర్ తక్దీర్ సే పెహలే. నీ ఆత్మధైర్యాన్ని అంత ఉన్నతంగా నిలువు, తలరాత కూడా నీ ఇష్టాన్ని అడిగేలా చెయ్యి ఆమెకు స్ఫూర్తినిచ్చి. అదీబా జీవితం సవాళ్లతో నిండి ఉంది. ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన, తండ్రి ఆటో రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. యవత్మాల్ విదర్భ ప్రాంతంలో రైతులు ఆత్మహత్యలకు కేంద్రంగా పేరుగాంచిన ప్రాంతం. అక్కడ సంపన్నమైన విద్యా వాతావరణం అంతగా లేదు. అదీబా ఉర్దూ మధ్యంలో చదివినందున ఆంగ్లము, ఇతర సాంకేతిక అంశాలలో ఆమెకు ఆటంకంగా కష్టపడాల్సి వచ్చింది. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు చదువు. ఆమె ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకున్నది. రాత్రిళ్ళు ఆలస్యంగా చదువుకోవడం, పగలు ఇంటి పనుల్లో సహాయం చేయడం ఆమె దినచర్య. ఎన్నోసార్లు నిరుత్సాహం ఆవహించిన తన లక్ష్యం ఆమెను ముందుకు నడిపించింది. ఆమె మొదటి 2 యూపీఎస్సీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒకసారి ఇంటర్వ్యూ దశలో చేరిన ఫైనల్ లిస్టులో చోటు దక్కలేదు. ఈ వైఫల్యాలు ఆమె సంకల్పాన్ని కదిలించలేదు, బదులుగా ఆమెను మరింత బలపరిచాయి. విజయం వెనుక ఉన్న శక్తులు గురించి తెలుసుకుందాం. అదీబా విజయం ఆమె ఒక్కరిది కాదు. ఆమె తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఆమె విద్యకు పూర్తి మద్దతు ఇచ్చారు. ఆమె మామ నిజాముద్దీన్ ఆమెకు మార్గదర్శకం చేశారు. తరువాత బాంబే హజ్ హౌస్ కోచింగ్, ఢిల్లీ జామియా రెసిడెన్షియల్ అకాడమీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంది. జామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ ఆమెకు వృత్తిపరమైన మార్గదర్శకం, స్టడీ మెటీరియల్ అందించాయి. ఈ సంస్థలు ఆమె ప్రిపరేషను క్రమబద్ధీకరించాయి. రీసెంట్ యూపీఎస్సీ రిజల్ట్స్లో వారు 100 మందికి ఇచ్చిన సపోర్ట్ క్యాండిడేట్స్లో 32 మంది పర్సన్స్ సివిల్స్లో సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు
ఆ జామియా మిలియా ఇస్లామియా ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రీ అండ్ మెయిన్ 2026 ఫ్రమ్ మైనారిటీస్, ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్. Free coaching with hostel facility. Interested aspirants can submit their application before 28th May 2025. Invitation site will be opened on 25th May. అదీబా స్వయం క్రమశిక్షణ, రోజుకు 5 నుంచి 6 గంటలు చదవడం, మాక్ టెస్టులు రాయడం, తన బలహీనతలను సరిదిద్దుకోవడం వంటి వ్యూహాలతో ముందుకు సాగింది. 2024లో 4వ ప్రయత్నంలో అదీబా యూపీఎస్సీ పరీక్షలో 142వ ర్యాంకు సాధించి చరిత్ర సృష్టించింది. ఈ విజయం ఆమెను మహారాష్ట్ర మొదటి ముస్లిం మహిళా ఐఏఎస్ అధికారిగా నిలిపింది. ఆమె సాధన యావత్మాల్ జిల్లా అంతటా ఆనంద తాకిడిగా మారింది. ఆమె ఇంటికి బంధువులు, గ్రామస్తులు గుండెల నిండా అభినందనలతో తరలి వచ్చారు. అదీబా ఈ విజయాన్ని సమాజ సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా మహిళలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి పని చేయడానికి ఆకాంక్షించింది. చివరగా ఈ శుభవార్త విన్నది. ఇది ఆమె ఒక్కదాని విజయమే కాదు, ఆమెను నమ్మిన ప్రతి ఒక్కరి విజయం. ఇతర అభ్యర్థులకు ఆమె ఇచ్చిన సలహా అండ్ ప్రేరణ. అదీబా ఆనం కథ ప్రతి యూపీఎస్సీ అభ్యర్థికి ఒక స్ఫూర్తి. ఆమె చెప్పిన మాటలు వైఫల్యాలు జీవితంలో భాగం, వాటిని అడ్డంకులుగా కాక అవకాశాలుగా చూడండి. నీవు ఎవరైనా ఎక్కడ నుండి వచ్చినా నీ కలలకు అడ్డు కాదు. ఆమె సలహాలు. క్రమశిక్షణ, రోజు నిర్ణీత గంటల చదవండి, చిన్న లక్ష్యాలు పెట్టుకోండి, సరైన మార్గదర్శకం, మంచి కోచింగ్ ఇన్స్టిట్యూషన్ చేరండి లేదా సీనియర్ సలహాలు తీసుకోండి. రెగ్యులర్గా మాక్ టెస్టులు రాయండి, తప్పుల నుండి నేర్చుకోండి. మానసిక దృఢత్వం, వైఫల్యాలను స్వీకరించండి, కానీ ఆశలను వదులుకోవద్దు. నీవు ఒంటరివి కాదు, నీ కుటుంబం నీ బలం. ఒంటరిగా కాకుండా తనలాంటి ఆశావాదులతో కలిసి చదవడం ఆమెకు ఎంతో ఉపయోగపడింది. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తమ సందేహాలను నివృత్తి చేసుకుంటూ ముందుకు సాగారు. అదీబా ఆనం కథ ఒక ఆటో డ్రైవర్ కూతురు కథ మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరి కథ. నీవు ఎంత సామాన్యమైన నేపథ్యం నుండి వచ్చినా నీ కలలు అసాధారణమైనవి కావచ్చు. అదీబా మాటల్లో, ఎవరి కలలు వారి జన్మస్థానం లేదా ఆర్థిక పరిస్థితుల వల్ల ఆగిపోకూడదు. ఈరోజు నీవు ఒక అడుగు వేస్తే రేపు నీవు కూడా అదీబా లాంటి విజయాన్ని సాధించవచ్చు. అదీబా ఆనం కథ ఒక సందేశం ఇస్తుంది. మనం ఎక్కడ నుండి వచ్చామన్నది కాదు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామన్నది ముఖ్యమైంది. పేదరికం, వనరుల లోపం, సమాజం చూపించే అవమానాలు. ఆమె ఇప్పుడు చెప్పేది ఒకటే, ఇంకా ఎన్నో అదీబాలు ఉండాలి. చదువు వాళ్ళ జీవితాన్ని మార్చాలి. మీరు కూడా అదీబా లాగే ఐఏఎస్ కావాలని అనుకుంటున్నారా? మీ పరిస్థితులు ఎంత కష్టమైనా మొదటి అడుగు వేయండి, చదవండి, సాధించండి. ఇవన్నీ తాత్కాలికమైనవే. నిజమైన పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే. కలలు కనండి, కష్టపడండి, విజయం మీదే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అవసరమైన వాళ్ళందరికీ చేరేటట్టు షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని మోటివేషనల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. జై హింద్, జై భారత్.